ప్రహ్లాదుడు నరసింహమూర్తిని ఇంకా ఈ విధంగా స్తుతిస్తున్నాడు. తపమున్ వంశము తేజమున్ శృతము సౌందర్యంబు ఉద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములున్ నిష్ఠాబల ప్రజ్ఞలున్ జపహోమంబులు చాలవీశ్వరా భవత్ సంతుష్టికై దంతియూధంపు చందంబున భక్తి చేయవలయున్ తాత్పర్య సంయుక్తుడై. ఈశ్వరా, నిన్ను సంతోషపరిచి సాయుధ్యం పొందటానికి ప్రతాప పౌరుషాలు పనికిరావు, సౌందర్యాలు సత్కార్యాలు సరిపోవు, పుణ్యాలు నైపుణ్యాలు పనిచేయవు, జపతపాలు వేదాధ్యయనాలు వృధా, కులతత్వాలు కుదరవు, ప్రజ్ఞాబలాలు నిష్ఠా నియమాలు నిరర్ధకం. పూర్వం గజేంద్రుడు అమితమైన భక్తితో నిన్ను మెప్పించాడు. కాబట్టి భక్తి ఒక్కటే నిన్ను సంతుష్టిపరిచే సాధనం. భక్తి ఒక్కటే శక్తినిచ్చేది, ముక్తినిచ్చేది. మానవుడు అటువంటి భక్తిని ఆసక్తితో అలవరుచుకోవాలి. అమల జ్ఞాన సుధాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మరత్సరత్వములన్ యజ్ఞతపో అనసూయలన్ కడున్ దర్పించు ధాత్రీసురోత్తము కంటెన్ స్వపచుండు ముఖ్యుడు మనోర్ధ ప్రాణవాకర్మముల్ సమతన్ నిన్ను నయించనేని నిజవంశ శ్రీకరుండౌ తుదిన్. ప్రభూ, నిర్మల జ్ఞానము, దానము, క్షాంతి, శాంతి, సత్యభూషణము, ధర్మపరాయణత్వము, అసూయలేని హృదయము, యజ్ఞము, తపశ్శక్తి ఇవన్నీ ఉండి గర్వించే బ్రాహ్మణుని కంటే త్రికరణ శుద్ధిగా సమదృష్టితో నిన్ను సేవించే చండాలుడు ఉత్తముడు. వాడు నీ సాన్నిధ్యం పొంది తన వంశం మొత్తానికి శోభ కలిగిస్తాడు. అనంత ఆదిదేవా, నేను అల్పుణ్ణి. నాకున్న కొద్ది జ్ఞానంతో భయపడకుండా సంస్థుతికి సాహసిస్తున్నాను. నా ప్రార్థన మన్నించు దేవా. పురుషుడు కేవలం నీ గుణాలు కీర్తించి అజ్ఞానమును జయించి కైవల్యమును అందుకోగలడు. సత్వాకరుడవైన సర్వేశ, నీ ఆజ్ఞ శిరముల నిడుకొని చేయువారు బ్రహ్మాదులమరులు భయమందుచున్నారు. నీ భీషణాకృతి నిడు చూచి రోషంబుమాను. నీ రుచిర విగ్రహములు కళ్యాణకరములు కాని భీతికరములు కావు లోకములకు. వృశ్చిక పర్ణగంబుల భంగి చేయు అసురమర్థించితివి సాధు హర్షమయ్యే అవతరించిన పని తీరే అలుకయేల. కలుషహారివి సంతోషకారివి అనుచు నిన్ను తలతురు లోకులు నిర్మలాత్మా. ఓ సర్వేశ్వరా, నీవు సత్వగుణ ప్రధానుడవు. నీ ఆజ్ఞను తలదాల్చు బ్రహ్మాది దేవతలు ఈనాడు నీ భీషణాకృతిని చూసి భయపడుతున్నారు. శాంతించు స్వామీ. నీ సుందర స్వరూపాలు లోకానికి కళ్యాణకారకాలు, భక్తి ప్రేరకాలు, అంతేకాని భయంకరాలు కావు కదా. పాములాగా తేలులాగా ప్రతిక్షణం ప్రజలకు భయం కలిగించిన పాపాత్ముడైన రాక్షసేంద్రుని పరిమార్చావు. సకల జనులకు సంతోషం సమకూరింది. అవతార ప్రయోజనం సిద్ధించింది కదా. ఈ సంతోష సమయంలో ఇంత ఆగ్రహం ఎందుకు? నిర్మలాత్మా, నిరజాక్ష, ప్రజలు నిరంతరం నిన్ను కళ్యాణకరుడువని కల్మషహరుడువని భావిస్తున్నారు.